ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలండి. ప్రత్యేకించి నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ గారికి, సంఘ బిడ్డలకు, మరి ముఖ్యంగా చేరి వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఎవరు ప్రెసిడెంట్ గారు, ఎవరు సెక్రటరీ నాకు పూర్తిగా తెలియదండి. అందరికీ వందనాలు. హల్లెలూయా. ఒకసారి ప్రభును స్తుతించుదామా? రెండు చేతులు చెప్పండి ఒకసారి. నేను చిన్న పాట పాడుతాను, ఒక క్రొత్త పాట. మనందరం కలిసి ప్రభుని స్తుతించుదాం. తప్పలా ఉంది కదా, అన్నిట్లో అన్ని ప్యాడ్లోనే. కృప చూపిన యేసురాజా, దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు. లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాశులు ఎన్నున్నా నీ కృప కంటే మిన్నగునా. కృప చూపిన యేసురాజా, దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు. కృప చూపిన యేసురాజా, దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు. లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాశులు ఎన్నున్న నీ కృప కంటే మిన్నగునా. లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాశులు ఎన్నున్న నీ కృప కంటే మిన్నగునా. ప్రేమ ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ, కృప కృప శాశ్వతమైనది నీ కృప. ప్రేమ ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ, కృప కృప శాశ్వతమైనది నీ కృప. కృప చూపిన యేసురాజా, దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు. లోకము చూపే ప్రేమ ఏదో ఒకటి ఆశించే స్వార్థము నిండిన ప్రేమ. లోకము చూపే ప్రేమ ఏదో ఒకటి ఆశించే స్వార్థము నిండిన ప్రేమ. నీవు చూపే ప్రేమ చితికిన బ్రతుకును కరుణించే జాలితో నిండిన ప్రేమ. నీవు చూపే ప్రేమ చితికిన బ్రతుకును కరుణించే జాలితో నిండిన ప్రేమ. ప్రేమ ముక్తిని యేసయ్యా, నీ పాదములెన్నడు విడువనయ్యా. ప్రేమ ముక్తిని యేసయ్యా, నీ పాదములెన్నడు విడువనయ్యా. కృప చూపిన యేసురాజా, దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు.
స్థితిలో నేనుండి దిగులు వేదనతో కృంగి నీ దీవెన కొరకు విలపించగా దీన స్థితిలో నేనుండి దిగులు వేదనతో కృంగి నీ దీవెన కొరకు విలపించగా ఆశ్రయపురము నీవై అద్భుత నన్ను చేర్చుకుని సకల ఆశీర్వాదములిచ్చితివి ఆశ్రయపురము నీవై అద్భుత నన్ను చేర్చుకుని సకల ఆశీర్వాదములిచ్చితివి హితమును కోరే యేసయ్య నా బ్రతుకే నీకు సొంతమయ్యా హితమును కోరే యేసయ్య నా బ్రతుకే నీకు సొంతమయ్యా కృప చూపిన యేసురాజా దాటిపోకున్నాను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడూ అవని పైన నీవు నీతి న్యాయము జరిగించుచు కృప చూపే నా ప్రభువా అవని పైన నీవు నీతి న్యాయము జరిగించుచు కృప చూపే నా ప్రభువా నీవే నాకు ఆధారం నీవు లేకుండా నేను ఒక జనమైన మనగలనా నీవే నాకు ఆధారం నీవు లేకుండా నేను ఒక జనమైన మనగలనా నా భాగస్వామివి నీవే ప్రభు నా పాలు స్వాస్థ్యము నీవయ్య నా భాగస్వామివి నీవే ప్రభు పాలు స్వాస్థ్యము నీవయ్య కృప చూపిన యేసురాజా దాటిపోకున్నాను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడూ కృప చూపిన యేసురాజా దాటిపోకున్నాను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడూ లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా ధనరాశులు ఎన్నున్న ఈ కృప కంటే మిన్నగునా లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా ధనరాశులు ఎన్నున్న ఈ కృప కంటే మిన్నగునా ప్రేమ ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ కృప కృప శాశ్వతమైనది నీ కృప ప్రేమ ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ కృప కృప శాశ్వతమైనది నీ కృప కృప చూపిన యేసురాజా దాటిపోకున్నాను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను చిన్న ప్రార్థన చేసుకో పరిశుద్ధులు అయిన మా తండ్రి కనికరము గల దేవా మీకు నాయన తండ్రి మీ దాసులను మీరు ప్రేరేపించి ఈ ప్రాంత ప్రజలను మరొకసారి దర్శించుట కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క స్వార్థ కూడికలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి ఈ రాత్రి ఎంతో ఆశతో నీ సన్నిధిని ఆశ్రయించినటువంటి బిడ్డలతో మాట్లాడు నాయన నీ సేవకుడినైనటువంటి నన్ను ప్రభువా మీ ఆత్మచేత నింపండి పరిశుద్ధాత్మతోను శక్తితో నింపి ధూళి లాంటి నన్ను బలపరిచి వాడుకోనమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. ఒకసారి ప్రభువుని మనసారా స్తుతించుదామా.
ఏదో కుర్చీలో ఉన్నటువంటి వారు హల్లెలూయా చెప్పలేరంటారా? సరే హల్లెలూయా చెప్పండి. దయచేసి దేవుణ్ణి స్తుతించుట మనకెంతో మంచిది. మీరు కొంతమంది భక్తులను చూస్తే పాపం వాళ్ళు తెల్లార్జులు ఒకే ఒక నామస్మరణ చేస్తూ ఎంతగానో స్తుతిస్తారు. మనోళ్ళకి ఒకసారి హల్లెలూయా చెప్పి రెండోసారి చెప్పమంటే చేతులు పైకి లేవు, ఏని చెప్పేది అన్నట్టు. అర్థమవుతుందా? దయచేసి గమనించండి. ఇశ్రాయేలు ప్రజలకి అంటే వారి విజయానికి కారణం 2 కారణాలు ఉన్నాయట. వారి విజయ రహస్యానికి. ఇశ్రాయేలు జనం చాలా తక్కువ మంది అయినా ప్రపంచ దృష్టి వారి మీద ఉండడానికి చరిత్రలో అలాంటి శ్రేష్టమైన జాతి మరొకటి లేదు. వారి ముందు మరి ఇంకెవరు నిలబడలేరు. కారణం ఏమిటంటే ఇప్పటికీ వారిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 10 లక్షల మంది సైన్యాన్ని మన భారతదేశం కానీ సిద్ధపరచాలి అనుకుంటే 10 లక్షల మంది సైన్యాన్ని మనకు ఒక 6 నెలలు పడుతుందట. అప్పటికప్పుడు ఒక యుద్ధం వచ్చిందనుకోండి, ఏ చైనా మీదో లేదో ఈ మన పక్కన అదేంటి పాకిస్తాన్ మీద వచ్చిందనుకోండి, మనకు 10 లక్షల సైన్యం కావాలి. 6 నెలలు పట్టిందట. అదే అమెరికా సిద్ధపరచాలనుకోండి 3 నెలలకే సిద్ధపరచుకుంటారు. కానీ అదే ఇశ్రాయేలు సిద్ధపరచవలసి వస్తే 48 గంటల్లో 10 లక్షల మంది సైనికులు సిద్ధపరచగలరట. అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. కేవలం వారున్న జనాభా 70 లక్షలు మాత్రమే, లేదా ఒక 80 లక్షల లోపు ఉంటారు. మనం ఎంతమంది ఉన్నాం? కాదు, ఒక 130 కోట్లు ఉన్నాం కదండి. 130 కోట్ల మంది ఉన్నటువంటి వారు 10 లక్షల మందిని సిద్ధపరచడానికి దాదాపుగా 6 నెలలు పట్టింది. అంటే మన యుద్ధం అంటే తోక ముడిసే బ్యాచ్ మంది అంటే మనం పారిపోతుంటాం. మన వాళ్ళు ఎవడో ఇప్పుడు వాళ్ళు అనుకోండి ఆ స్కూల్లోనే ట్రైనింగ్ వారికి యుద్ధం చేయడానికి, వాళ్ళ కాలేజీలోనే ట్రైనింగ్. అందుకనే ప్రపంచం వారి చుట్టూ భయంకరమైన శత్రువులు ఉన్నా వారిని తేలిగ్గా జయించగలరు. సరే, వారి విజయానికి రహస్యం ఏమిటంటే వారి శక్తి అంతా 2 సందర్భాల్లో ఉపయోగిస్తారట. ఒకటి, వారి దేవుడైన యెహోవాను ఆరాధించేటప్పుడు శక్తి కొలది ఆరాధిస్తారు. అంటే ఇంక అందులో శక్తి వంచినేమీ లేదు. మనలాగా చప్పట్లు కొట్టమని చప్పట్లో ఒక్కొక్కరు తొడలు తెరుచుకుంటుంటారు ఇలా. అంటే రకరకాల వాళ్ళు ఉన్నారులేండి మనలో. మన ఆసక్తిని బట్టి దేవుని అభిషేకం పనిచేసిద్దని నేను నమ్ముతాను. ఏమంటారు? హల్లెలూయా కదండి. రెండో సందర్భం ఏంటంటే వాళ్ళు దేవుని వారి శక్తి అంతా ఉపయోగించడానికి శత్రువుతో పోరాడేటప్పుడు శక్తి వంచన లేకుండా పోరాడతారట. అందుకనే ప్రపంచంలో విజయం వారి సొంతం అవుతుంది ఎప్పుడు. దేవునికి స్తోత్రం. కనీసం ఆ రెండో పని చేయకపోయినా మొదటి పని ఏంటి? మనకి ఎదుగుడు ఆ యుద్ధం చేసే అది లేదులేండి. దేవుని కృప ఉంది మన మీద. మనం ఏం చేయాలి చెప్పండి? ఏదో ఒకసారి మీ మనసారా స్తుతించండి చూద్దాం. చూసారా ఆ సిస్టర్ గారు నోరు తెరవకుండా? నేను గమనించాను ఇప్పుడే. చూడండి ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఇప్పుడే చెప్పాను ఇది వారు స్తుతించేటప్పుడు శక్తి వంచన లేకుండా దేవుణ్ణి స్తుతిస్తారని. అందుకనే మనం ఎప్పుడు ఇలా ఉంటాం. మీరు కావాలంటే చూడండి, మీరు ఏ దేశస్తులైన మన దేశానికి వచ్చినప్పుడు వారి ఆరాధన ఒకసారి మీరు గమనించండి. అమెరికా వాడు ఒకడు ఎప్పుడైనా వచ్చారనుకోండి, వాళ్ళు మనలాగా ఇట్లా సప్పట్లు కొట్టరారు. అల్లో దిగుకులు ఇలా 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 అంటుంటారు. మన వాళ్ళు ఒక పాట పాడేసరికి అయిపోయారు కదన్నా. ఇందాక ఒక పాట నిలబడేసరికి ఇంకేంచో పాడతావా, కూర్చోక అని నిల్చున్నారు. నేను ఈ మధ్య సింగపూర్ వెళ్ళానండి. అక్కడ జోసెఫ్ ప్రిన్స్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు ఆ సింగపూర్లో. వాళ్ళ చర్చికి వెళ్ళాను నేను. ఒకే ఆరాధనలో
ఇంచుమించు 10,000 మంది ఆరాధన చేసుకుంటారు. వారు ఇలా కూర్చొని పాటలు పాడగా నేను చూడలేదు. 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు వెళ్ళినప్పుడు 2 సార్లు ఆ చర్చికి వెళ్ళాను నేను. ఆదివారం నాకు ఖాళీ ఉందని. దయచేసి గమనించండి. వస్తారు, కరెక్ట్గా 4, 5 లేదా 6 పాటలు పాడతారు. 6 పాటల్లో కూడా ఎవరో కూర్చోను, అందరూ దేవుడిని స్తుతించడమే, హల్లెలూయా 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 అని. అసలు 5-6 పాటలు కూర్చోనండి, వాళ్ళు కళ్ళు మూసుకొని మహా సంతోషంతో ఆరాధిస్తారు. అయిపోయింది పాటలు, కూర్చుంటారు, ఆరాధన అయిపోయింది కదా, ఇక వాక్యం చెప్పేస్తాడు పాస్టర్ గారు, అయిపోయింది హల్లెలూయా. ఇప్పుడు మనము పాట రాని పెద్దక్క, పాస్టర్ గారండి నా పాట ఎవరా అని అడిగిద్ది. ఇవ్వకపోతే ఆమె ఒక మళ్ళీ వర్గాన్ని తయారు చేసిద్దని ఇది ఒక భయం పాస్టర్ గారికి. సరే పాడమ్మని పాటిస్తే ఏం పాడిద్ది అంటారు, యథార్థమైనది నీ మార్గం అనిపిస్తుందమ్మా. డ్రమ్ముకు గలవదు, కంజరు లాగిపోవడమే. దేవుడి పిచ్చివాడికి ఆనందం అన్నట్లు అంటే సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి చూస్తున్నానండి. ఏం అసలు చర్చికి ఎందుకు వెళ్ళిందంటే, ఆ చర్చికి అదిగో దానికోసమే. పాట ఇవ్వలేదనుకో ఇంకో చర్చి చూసుకుంటుంది. చర్చిల కొరత ఉంది, ఎక్కడ పాటిస్తే అక్కడ ఉంటా, లేదంటే లేదు. అర్థమవుతుంది. దయచేసి మీరు గమనించండి. నేను ఇలా కొంతమంది మొఖమాటానికి చెప్పలేరులేండి, చెప్పాలని అనున్నా. నేను మొఖమాట మీరు ఎన్నో తిట్టుకొని నేను చెబుతుంటాను, ఎవడో ఒకటి తిట్టులు తినాలి కదా. ఉన్నమాట అంటే అచ్చిరాదు అంటే ఏంటది, ఉండూరు అచ్చిరాదు అంటున్నా. ఉన్నమాట అంటే కలిసి రాదు, కొన్ని ఊర్లు ఆడికి లేదు కాదు చోటు. అందుకని మీరు దేవుడు మీకు ఏది ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పాడుకునేటువంటి వాడు, దేవుణ్ణి స్తుతించేటువంటి వాడు ఈ ఏదో మైకులో పాడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు గమనించారా? నిజంగా నేను ఇప్పటికి 70 పాటలు రాశానండి. దయచేసి మీరు గమనించండి. నా 70 పాటలు మైకులో ఎప్పుడు పుట్టలేదు, ఖచ్చితంగా ప్రార్థనలోనే పుట్టింది. అంటే ఇప్పుడు నేను ఎంజాయ్ చేసింది, నేను సంతోషంతో కానివ్వండి, కన్నీళ్లతో కానివ్వండి ఆరాధన చేసుకుంది ఎక్కడ పాట వస్తుంది? ఫస్ట్ నా గదిలోనే కదా వస్తుంది, హల్లెలూయా. తర్వాత మైకులోకి వచ్చింది. ఇప్పుడు నేను మైకులో 100 సార్లు పాడిన దానికంటే అసలు దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడని నా నమ్మకం. అంటే నా గదిలో నేను పాడుకున్నాను చూడండి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడని నా నమ్మకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పగలరా? మీకు అర్థమైంది అనుకుంటాను. అందుకని మైక్ అవసరం లేదు. మైకులో ఉంటేనే మంది కోకిల స్వరమో, కాకి స్వరమో, గాడిద స్వరమో అందరగతాలు చేస్తారు. ఇంట్లో పాడుకున్నాం అనుకోండి, సూపర్ స్వరం అది, అవునా కాదా? ఎవడెగతాలు చేయగలిగిన దమ్ము ఎవడుకుంది? మన ఇష్టం. ఇప్పుడు మీరు అంటుల్లో అనుకుంటున్నారండి, అంటుల్లో అనుకునేటప్పుడు హ్యాపీగా పాడుకోండి. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నా అని పాడుకో, నీకు ఇష్టం. ఎవడైనా హేళన చేశాడో వాడి పళ్ళు రాలగొడతాడు దేవుడు. ఎప్పుడంటే ఆయన మౌనంగా ఉంటాడు. మైకులో నీకు అది లేకపోయినా పాడతావు చూడండి, అప్పుడు దయచేసి పిచ్చి పనులు ఏమి చేయొద్దు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మీరు అంటుల్లో పాడుకోవచ్చు, బట్టలు ఉతికేటప్పుడు చక్కగా పాడుకోవచ్చు. మీరు తొడేలకు వెళ్తారా? ఇంటింటికి తొడేలు వస్తున్నాయి కదా, వస్తున్నాయి కదండి. ఇంట్లో తొడేలు తీసుకుంటే శుభ్రంగా పాడుకుంటూ ఉండొచ్చు. తొడేలు తీసుకొని పాడుకోవచ్చు. సూపర్. దేవుడు నీ నరాలకు శక్తినిస్తాడు దేవుడు. నిజమండి. దయచేసి నేను ఇలా చెబుతున్నా, మీరు ఏమనుకోవద్దు. దేవుణ్ణి ఆరాధించట్లో ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దు. హల్లెలూయా. ఓకే, నేను ఈ రాత్రి మీకు క్లుప్తంగా 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దాదాపుగా 10 అయిపోయిందండి. మీకేమో వంట ఇక్కడే పెట్టారు. ఎంత శోధన అంటే ఇది. ఆనాడు అవ్వాదాములకి ఎంత శోధన ఉందో నాకు తెలియదు కానీ, ఏమండి దగ్గర పెట్టి ఇక్కడ అంటే పెట్టేదే. దానికి సాటన్న కట్టాలా లేదా? ఇంకా నేను మూతలు తీసేళ్ళు. హల్లెలూయా. దాని సంగతి అలా ఉంచుదాం.
దాని జోలికి వెళ్ళకండి. అన్న మీరు రోడ్డు మీద నిల్చున్నటువంటి వారు ఎంతసేపు నిలబడగలరు? నిలబడడం కష్టమైద్దేమో. వాళ్ళకి ఏమైనా కుర్చీలు ఏమైనా ఏర్పాటు చేయండి బ్రదర్, ఇందులో ఏమైనా ఖాళీ ఉన్నాయి అంటారా? ఏమైనా స్టేజ్ కట్టింది నువ్వేనా? లైటింగ్ కట్టింది నువ్వేగా? కళ్ళల్లో పెడతారు ఎవడు లైట్లు? కొంచెం ఎత్తు కడితే నీ సొమ్మేం పోయింది? హల్లెలూయా. అంటే మా బెదరేలే, అందుకని ఖచ్చితంగా మాట్లాడుతాను నేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాకు ఎడబాటు వచ్చింది కదా, అంతకుముందు ఎక్కడికి వెళ్ళినా మా బ్రదర్ నాతోనే ఉండేవాడు. హల్లెలూయా. మంచిది. ఎప్పుడైనా లైట్లు కడితే కొంచెం పైకి కట్టేసి బాగుంటుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నేను కరెక్ట్గా గంట మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుతానేనండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందిన. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. స్తోత్రం చెప్పండి, జాగ్రత్తగానండి. యెహోవా అతనిని ఆశీర్వదించాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా చెప్పండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాడు. చూడండి, నరుని కష్టము వలన ఆశీర్వాదము ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. చాలా మంది కష్టపడేటువంటి వారు ఉన్నారు. మనలో కష్టపడొద్దని నేను చెప్పనండి, కష్టపడకుండా ఎవడు పైకి రాడు. అయితే కష్టపడినటువంటి వారంతా పైకి వస్తారా? రారు. ఎవరు పైకి వస్తారంటే ఎవరికి దేవుడు తోడై ఉంటాడో, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా అభివృద్ధి చెందగలడు. ఆధ్యాత్మికంగానైనా ఆర్థికంగానైనా మరి ఏ పరిస్థితుల్లోనైనా. దేవునికి స్తోత్రం. దయచేసి మీరు గమనించండి, దేవుడే ఆశీర్వదించకపోతే మనం ఆశీర్వాదకరంగా బ్రతకలేము. సరే, దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటుంది? క్రమక్రమముగా ఉంటుంది. క్రమక్రమముగా ఉంటుంది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం క్రమక్రమంగా ఉంటుంది. చూడండి, మనం ఇల్లు కట్టుకుంటామా? ఇల్లు క్రమక్రమంగా లేస్తే బాగుంటుంది అంటారా? ఒకే రోజు లేస్తే బాగుంటుంది అంటారా? ఏమండి? క్రమక్రమముగా లేవాలి. అప్పుడు ఆ బేస్ మట్టం కానివ్వండి, తర్వాత లింటల్ మట్టం కానివ్వండి, ఆ తర్వాత స్లాబ్ మట్టం కానివ్వండి, ఆ తర్వాత స్లాబ్లు వేసుకుంటారు కదా. అలా క్రమక్రమంగా దాన్ని తడుపుకోవడం, జాగ్రత్తగా కట్టుకుంటాం. ఎందుకంటే అది గట్టిగా ఉండాలని ఆ మేస్త్రి గారు అంత క్రమంగా కట్టుకుంటారు. దేవుడు కూడా మనని అలాగూ ఆశీర్వదించాలని క్రమక్రమంగా వృద్ధి చేస్తారు. ఆశీర్వాదంలో 2 రకాలు ఉంటాయి. దేవుడిచ్చే ఆశీర్వాదం, సాతానుడిచ్చే ఆశీర్వాదం. మీరు గమనించారా ఎప్పుడైనా? చాలా మంది మీరు అనుకోవచ్చు, అన్నా మరి మేము పొద్దున్న లేస్తే చర్చికి వెళ్తాం, మాకేమో ఒక అంతస్తు బిల్డింగ్ ఉంది, అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది, మా పక్కనోడు పచ్చి పనికి మాలినోడు అయినాడికి 4-5 అంతస్తులు ఉంది, మరి ఏంటో తెలియటం లేదు అని మీరు అనుకుంటారా? దాన్ని చూసి మీరు ఆశపడద్దు. అలానే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారికి దరిద్రం అంటారా? కానే కాదు. దయచేసి గమనించండి, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే నేను నిన్ను హెచ్చిస్తానన్నాడు. ఎప్పుడు? దేవుని మాటల్లో విని, శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదానికి, సాతానుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి చిన్న తేడా చెప్పి నేను అసలు ఇస్సాకు ఎందుకు ఆశీర్వాదం వచ్చిందో చెబుతాను. హల్లెలూయా. చూడండి, ఈ బైబిల్లో 2 వ్యక్తులు మీకు యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. ఏమిటంటే, ఒకడు లాజరు, ఆయన పేరు చెప్పారు. ధనవంతుడు కూడా ఒకడున్నాడు. వీళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి లాజరుని నిజంగా చెప్పాలంటే మున్సిపాలిటీలు పారేసి ఉండొచ్చు.
మున్సిపాలిటీ వాళ్ళు భూస్థాపన చేశారో మళ్ళీ తగలబెట్టేశారో తెలీదు. అతని శరీరం ఏమన్నా అయిపోయి ఉండొచ్చు. ధనవంతుడు అనేటువంటి వాడి శరీరాన్ని మాత్రం చాలా చక్కగా, ఒకవేళ కాల్చే పరిస్థితులు అయితే గంధపు చెక్కలతో కాల్చి ఉండొచ్చు, లేదా మంచి భూస్థాపన అయితే మంచి పెట్టె, కాస్ట్లీ పెట్టె తీసుకొని వచ్చి చాలా గ్రాండ్గా పారేసి ఉండొచ్చు. అతని భూస్థాపన కార్యక్రమం అది చక్కగా జరిగింది. తర్వాత తనకు పలుకుబడి కలిగినటువంటి వాడు, డబ్బు ఉన్నటువంటి వాడు కనుక ఒక 100 గొర్రె పొట్టేళ్ళని లేదా ఒక 100 దున్నపోతు పిల్లలను తీసుకొని వచ్చి అర్థమవుతండి మంచి పొలావు చేసి దమ్ము బిర్యానీ చేసి పెట్టి ఉండొచ్చు గ్రాండ్గా చుట్టుపక్కల ఊర్లందరికీ. ఎంత చక్కగానంటే అసలు మా ఊర్లో ఇతను తప్ప ఇంకెవడు ఇంత చేటుగా భోజనం పెట్టినటువంటి వాడు ఎవడు లేడనేటటువంటిది వాని యొక్క ఆలోచన. ఇంకా చెప్పాలి అంటే అతని పేరుకు తగినట్లు గొప్ప గొప్పగా ఏదేదో పెద్ద పెద్ద గిన్నెలని ఇస్తుంటారు కదా, ఇస్తారా? గిఫ్ట్లు ఇస్తారు. మనోడు బంగారు గిన్నెలు కూడా ఇచ్చి ఉండొచ్చు ధనవంతుడు. పనికి మనలో బూహలేనోడే స్టీల్ గిన్నె అంత అవసరం అప్పు చేసేప్పుడు పులిని చూసి నక్కోత పెట్టుకుందంట. ఎక్కడ ఆడెవడో ఇస్తాడు డబ్బులు ఉన్నాడు, నీకు రూపాయి లేదు అయినా చచ్చిపోతాడు. గిన్నెలు ఇవ్వాలంట, గిన్నెలు ఎందుకు ఇవ్వాలి? పిచ్చి పనులు చేసి కదా అప్పులు అవుతారు. ఎవరైనా చచ్చిపోతే అలాంటి పిచ్చి పనులు చేయొద్దని ముందుగానే చెబుతున్నాను నేను. ఏమంటారు? డబ్బులుంటే ఇచ్చుకో. స్తోత్రం చెప్పగలరా? ప్రెస్టేజీకి ఏ పని చెయ్యొద్దు. చేసావో అప్పులు పాలవుతావు బిడ్డ. అర్థమవుతుంది. అందుకనే చెప్పారు మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలి, లేదంటే చాపావో ఏమైందని తెలుసుగా. ఇంకా మిగతాది మీకు తెలుసు. సరే బాగానే జరిగిందండి. జరిగిపోయిన తర్వాత ఆ ఊరోళ్ళంతా ఆ దినాన్ని గురించే మాట్లాడుకుంటారు. అమ్మో ఎంత బాగా పెట్టాడు అమ్మాయ, అసలు ఎప్పుడు కనలేదమ్మా అనుకుంటున్నారు. ఎంత మంచోడో పుణ్యాత్ముడు మా అయ్య అనుకుంటున్నారు. కానీ ఆడి పుణ్యం వాడిని ఎక్కడ తీసుకెళ్ళిందని యేసు ప్రభు చెప్పారంటే వాడు తిన్నగా పాతాళానికి వెళ్ళాడు. ఈ మాట యేసు ప్రభు చెబితే నమ్మచ్చా నమ్మకూడదా? హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి పరలోకంలో ఉంటాడు, భూమి మీద ఉన్నారు. పాతాళంలో ఏం జరుగుతుందో ఆయన కనులకు క్లియర్గా కనిపిస్తుంది. ఆయన చెప్పారండి, ఈ ధనవంతుడు అనేటువంటి వాడు చనిపోయిన వెంటనే పాతాళానికి వెళ్ళాడు, అక్కడ ఏం జరిగిందో చెబుతానేనండి అన్నాడు. ఎందుకంటే ఆయన కనులకు మరుగైనటువంటిది ఏది లేదు, ఆయన చెవులకు వినబడినటువంటిది ఏ సంగతి కూడా లేదు. నీ మనసులో ఏమనుకుంటున్నావో ఆయనకి తెలుసు. నువ్వు రహస్యంగా మాట్లాడినటువంటిది మెత్త మీద కినపడిద్ది అన్నాడు. అవునా కాదా? ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు, ఇక్కడ మాట్లాడేటువంటి మాటలు కొంతమంది రికార్డ్ చేసి వాట్సాప్లో పెట్టేటువంటి వారు లేరా? ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. పనికి మారిన 3 రోజులు ఉండి చచ్చిపోయేటువంటి నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే సృష్టికర్త అయినటువంటి దేవుడికి తెలివితేటలు లేవా? మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ఎక్కడో తెలుసా? ఆయన దగ్గర కాదు, రేపొద్దు నీ దగ్గర రికార్డులు బయటకు వచ్చేసి నీకే కనిపిస్తుంటే నువ్వేమేం చేసావో. అర్థమవుతుందా? అంత టెక్నాలజీ ప్రభువుకి మన ప్రభువుకి ఉందని మనం నమ్మాలి. సరే ఓకే, ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే మీరు చాలా మంది అనుకోవచ్చు చచ్చిపోయిన తర్వాత గాలి దూలండి. ఎవడు చూసి వచ్చాడు? నువ్వు చూసి వచ్చావా? చచ్చినటువంటి వాళ్ళంటే నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారంట. ఏంటో అనేటువంటి వారు. మా అమ్మమ్మ పరలోకంలో ఏముంటుంది అమ్మమ్మ అని చిన్నప్పుడు అడిగితే, అబ్బాయి అక్కడ పుణ్యం చేసుకున్న వాళ్ళు అంటారా పూల చెట్లకు నీళ్లు పోస్తారా అని చెప్పేది మా అమ్మమ్మ. నేను పూల చెట్లకు నీళ్లు పోయేటువంటి అంత తేలుకో అనుకున్నాను. ఈ మధ్య 4 చెట్లు నాటి పొద్దున్న నీళ్లు పోయినంటే మా వాడు ఒకరోజు పోసినప్పుడు 2వ వాడు పోయట్లేదు. అంటే పూల చెట్లకు నీళ్లు పోయటం తేలిక. ఎంతమంది పోస్తారమ్మా పూల చెట్లకు నీళ్లు? కష్టమా సుఖమా? హల్లెలూయా. ఏమంటే చెప్పండి అమ్మా. కష్టం అంటే అది కూడా కష్టం కావద్దు. ఆడు పూల చెట్లకి నీళ్ళు పోయేటప్పుడు వాడు మొఖం లేదు, ఆ నరకంలో ఉన్నాడు. నరకం ఉందనడానికి వాడే నిదర్శనం. ఆడేమంటాడంటే వెళ్ళిన తర్వాత ఒకడేమో సుఖమైన స్థలంలో ఉన్నాడండి, ఈడేమో కష్టపడే అంటే బాధపడేటువంటి యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు. దాన్ని ఏమంటారంటే పాతాళం అంటారు. పాతాళం అంటే ఎలాంటిదంటే పోలీస్ స్టేషన్ లాంటిది. ముందు నేరస్తులు ఎక్కడ తీసుకెళ్తారు? జైలుకా పోలీస్ స్టేషన్కా? పోలీస్ స్టేషన్లో ఉన్న తర్వాత వాడిని రిమాండ్కి పంపించి కేసు
కోర్టు తీర్పిచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడ పంపిస్తారు? జైలుకి సెంట్రల్ జైలుకి పంపిస్తారు. ఈ లోపల వెళ్ళినటువంటి నేరస్తులందరినీ ఎక్కడ ఉంచుతారంటారు? పోలీస్ స్టేషన్లో ఉంచుతారు కదా, లేదా సబ్ జైల్లో ఉంచుతారు అనుకుందాం. సబ్ జైలు లాంటిదే ఏంటది? పాతాళం. అవును కదా. ఈడిదిల్లు లాంటిదే పరదేశ్. దేవునికి స్తోత్రం చెప్పాలి. పెళ్లి కూతురు ఎక్కడ ఉంచుతారు? ఫస్ట్ ఇడిదింట్లో ఉంచుతారు కదండి. విడిదిల్లు లాంటిదే పరదేశ్. పరలోకానికి ఎవడ వెళ్ళలేదు ఇంతవరకు, పరదేశంలో ఉన్నారు. నరకానికి కూడా ఎవడ వెళ్ళలేదు, అందరు ఇప్పుడు పాతాళంలోనే ఉన్నారు. దయచేసి గమనించాలి. పాతాళంలో ఉన్న సంగతే తట్టుకోలేనటువంటి ఏడుపు ఏడుస్తున్నాడు వీడు. అక్కడ ఏమంటాడంటే తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు. అంటే మాటలు ఉన్నాయి, అవునా? ఆడు పిలిచాడు అంటే తండ్రి అయిన అబ్రహాం అన్నాడంటే చూశాడు. చూపు కూడా బాగానే ఉంది. కలదోడని పెట్టుకున్నాడన్నా? లేదు, అక్కడ కలదోడుతో అవసరం లేదు. ఎంత దూరమైనా ఎంతో క్లియర్ గా కనిపిస్తుందమ్మా. ఎవరైనా మసకలో ఉన్నటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్తే ఎంత క్లియర్ గా కనిపిస్తాయి కళ్ళు. దయచేసి మీరు గమనించాలి. చూపు ఉంది, ఇంకా ఏముంది? వినికిడి శక్తి కూడా ఉంది. ఏమన్నా చెవిటోళ్ళమా ఎలా మాట్లాడుకోవడానికి ఏం లేదు, అక్కడ వినికిడి శక్తి ఉంది. ఇంకా ఏముందో చెప్పనా? దయచేసి గమనించండి. యాతన పడుచున్నాను అన్నాడు అంటే ఆడికి దాహం తెలుస్తుంది, ఆకలి కూడా తెలుస్తుంది, కాలుతున్న పరిస్థితులు తెలుస్తున్నాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, కాలేటువంటి వాడు ఫస్ట్ ఒళ్ళు కాలినటువంటి వాడు ఏమడుగుతాడు చెప్పండి? నీళ్ళు అడుగుతారు.